మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. రవ్వ పాయసం చేశానండి. రవ్వ పాయసం హల్వా కాదు. ఈ పాయసం చేసుకోవడం చాలా తేలిక. చేయడం తేలికని దీని టేస్ట్ మాత్రం తక్కువగా అనుకోకండి. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ఇది చేసిన తర్వాత మీరు ఈ వీడియో చూసి టేస్ట్ చూడంగానే చెప్తారు బాగుందని. ఇక చేసుకునే విధానం: ముందు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 4 స్పూన్ల నేతిలో 2 స్పూన్ల జీడిపప్పు, 1 స్పూన్ కిస్మిస్లు వేయించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇక అదే నేతిలో అరకప్పు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ కూడా అంటారు కదా, ఆ రవ్వని చక్కగా దోరగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇక అరకప్పు రవ్వకి 6 కప్పులు పాలు. 6 కప్పులు పాలు ఎందుకు వస్తుందనంటే ఇప్పుడు మనం చేసేది పాయసం కదా, ఇంతకంటే తగ్గించామనుకోండి పాయసం గట్టిగా అయిపోతుంది. ఇక పాలు పోసిన తర్వాత బొంబాయి రవ్వ కొంచెం అక్కడక్కడ ఉండల్లా అవుతుంది. గరిటతో తిప్పుకుంటూ ఉండలు లేకుండా చేసుకోవాలి. అరకప్పు బొంబాయి రవ్వకి కప్పు పంచదార వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం మీరు ఎక్కువగా వేసుకోండి. పంచదార వేసి చక్కగా ఇలా పొంగులు పొంగుతున్నప్పుడు ఇంట్లో ఉంటే కుంకుమ పువ్వు వేయండి. వేయకపోయినా పర్వాలేదు అనుకోండి. నేనైతే ఇంట్లో ఉంది కాబట్టి వేసాను. కుంకుమ పువ్వు వేసిన తర్వాత ముందు వేయించి పెట్టిన జీడిపప్పులు, కిస్మిస్లు, అలాగే 2 యాలకులు దంచి వేసేసాను. కిస్మిస్లు వేసిన 1 నిమిషానికి స్టవ్ బంద్ చేశాను. ఎంతో కమ్మనైన రవ్వ పాయసం రెడీ అయిపోయినట్టే. చేసుకోవడం తేలిక, తినడానికి కూడా తేలిగ్గా కడుపులోకి వెళ్ళిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏంటి ఈరోజు విషయం, ఉదయం గారెలు చేసావు ఇప్పుడు పాయసం చేసావు అనుకుంటున్నారా? విషయమేనండి, కానీ గారెలు పాయసం కూడా ఉదయమే చేశాను. విషయమే కానీ సంతోషపడే విషయం కాదు, చాలా బాధాకరమైన విషయం. మరో వీడియోలో చెప్తాను.